ఆల్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హోప్ ఇది వచ్చేసి సంక్రాంతి వ్లాగ్. హోప్ ది సంక్రాంతి బ్రింగ్స్ యూ ఆల్ ద హ్యాపీనెస్, హెల్త్ అండ్ వెల్త్. కొంచెం విషయం ఏమేద్దాం అవునా? రేపేంటి చెప్పు? సంక్రాంతి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. నీ అన్న ఏం చేస్తుండే షాన్? ముగ్గ కైట్. అది కైట్ నువ్వు నేర్చుకుంటావా? ఎగరేస్తావా నువ్వు? ఎట్లా ఎగరేస్తుంది షాన్? అవునా? సో ఇది వచ్చేసి భోగి ముందు రోజు నైట్ అయితే మేము కిందకి వెళ్ళి ముగ్గులు వేసుకుంటున్నాం అనమాట. అండ్ ఆ కైట్స్ వచ్చేసి మా అబ్బి వేశాడు. సో కలర్స్ కూడా నింపుకున్నాం మంచిగా. ఒక 2 hours పట్టింది. సో మొత్తం ముగ్గులు వేసి కలర్లు నింపి, మళ్ళీ కలర్లు నింపితే ముగ్గు పైన ముగ్గు వేయాలి కదా, అప్పుడే లుక్ బాగుంటుంది కదా. సో ఇదంతా చేసేసరికి మాకు 2 hours అయితే టైం పట్టేసిందనమాట. సో మేము సంక్రాంతి రోజు వేసుకోవాల్సిన ఆ కుండ పాలు పొంగేది భోగి రోజే వేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి మా ఫైనల్ ముగ్గు. సో దీని తర్వాత నెక్స్ట్ డే భోగి మంటలు పెట్టడానికి కట్టెలు అవన్నీ కూడా అరేంజ్ చేసేసారు. అండ్ మేము అక్కడ ముగ్గులు వేస్తుంటే మా పిల్లలు ఈశాన్ అండ్ ఇంకో చిన్న పాప ఉంటుంది, ఇద్దరు కలిసి అక్కడ పక్కన కలర్స్ వేసారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా భోగి సెటప్. యూజువల్లీ విలేజెస్లో అయితే మనము తెలంగాణ సైడ్ పర్టికులర్గా భోగి మంటలు వేసుకోం కదా, బట్ ఇక్కడ మేము మా అపార్ట్మెంట్ దగ్గర అయితే వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి వచ్చి భోగి మంటలు వేసుకున్నాము. ఒక 1 hour వరకు ఉంచారనమాట ఆ భోగి మంటల్ని. సో ఒక 1/2 hour ఉన్నాం కింద. ఈశాన్ని యాక్చువల్లీ పడుకున్నాడు, వాడిని లేపి తీసుకొచ్చాము. సో వాడు కొంచెం క్రాంకీ అయినుండే ఏడ్చాడనమాట. ఇంకా విరాజ్ పడుకొని ఉన్నాడని కిందికి వెళ్ళాము. కాకపోతే నేను వెళ్ళాక లేచి ఏడిస్తే మళ్ళీ నేను పైకి వచ్చి తీసుకొచ్చాను. ఈరోజు భోగి కింద మేము భోగి మంటలు వేసుకున్నాము. ఇప్పుడు వెళ్తున్నాం కదా విరాజ్, ఆల్రెడీ వెళ్ళాము ఆల్రెడీ. వీళ్ళు లేచారని మళ్ళీ ఇప్పుడు పైకి వచ్చి ఇప్పుడు భోగి మంటలకి విరాజ్ భోగి మంటలు చూడడానికి వెళ్తుండే. గుండుగానే హ్యాపీ భోగి బంగారం. సో కింద నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు వడలు వేసుకున్నాం అనమాట. అండ్ అంతే. సో భోగి రోజు ఇంకా పెద్దగా ఏం ఉండవు సెలబ్రేషన్స్ మా సైడ్. అండ్ పిండి వంటలు ముందు వీకెండే చేసుకున్నాం, సాటర్డే అండ్ సండే. సో చెగొళ్ళు, అప్పాలు అండ్ ఆకుపేనీలు చేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి భోగి రోజు నైట్. సో డిన్నర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 10కి వెళ్ళాం కిందకి ముగ్గు వేయడానికి. సో ఇలా అయితే మేము మా ముగ్గు వేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే కూడా అంతే, మళ్ళీ 2 hours పట్టింది. సో ఒకటే పెద్దగా వేసుకున్నాం. ముందు రోజు లైక్ పాలు పొంగిచ్చేది అండ్ ఒక ముగ్గు వేసాను కదా, సంక్రాంతి రోజు మాత్రం ఒకటే వేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ డే కనుమకి మళ్ళీ వెళ్ళి వేయలేదు, అదే ఉంచేసాము. సో 10కి స్టార్ట్ చేస్తే 12 అయిందనమాట మా ముగ్గు కంప్లీట్ అయ్యి మేము ఇంటికి వెళ్ళేసరికి. అండ్ ఇది వచ్చేసి సంక్రాంతి రోజు పొద్దున. సో వైట్ టైల్స్ కదా బయట, వేసిన ముగ్గులు కనిపించవు. సో కలర్ చాక్ పీసెస్తో వేసాను, ఒక 3-4 వేసాను అనుకుంటా సంక్రాంతి రోజు అక్కడికి ఇక్కడికి. బట్ కొంచెం ఇదిగో చూడండి లైట్గా కనిపిస్తున్నాయి అంతే. యాక్చువల్లీ కలర్స్ వేసుకోవడానికి ఏంటంటే ఈశాన్ విరాజ్ చిన్నగా ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ చెరిపేస్తారని చెప్పేసి ఇంకా కలర్స్ అయితే వేయలేదు. అండ్ మాకు పాలు పొంగించుకునే వంచన ఉందన్నమాట. సో ఇక్కడ అన్నీ ప్రిపేర్ చేస్తుంది అత్తయ్య. నార్మల్గా పెళ్ళిళ్ళు కానీ లేదా ఎవరైనా ప్రెగ్నెంట్ ఉన్నా గృహప్రవేశాలు అయినా పాలు పొంగించము. కాకపోతే అక్కడ పాలు పొంగేయడానికి మనం అన్నీ పెట్టుకుంటాం కదా, నవధాన్యాలు కానివ్వండి, బొమ్మ, అద్దం, బట్టలు, రేణి పండ్లు అవన్నీ. అండ్ ఆల్సో పాలు నీళ్ళు కూడా పెడతారు, కాకపోతే పొంగించమంతే అనమాట. సో ఇక్కడైతే అన్నీ పెడుతుంది. ఏం చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి కుకింగ్ అవుతుంది. సో ఆ రోజు మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం. సో అందుకే
శశి చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టాడు. అండ్ ఆల్సో మటన్ కర్రీ, పూరి ఇవన్నమాట మా మెన్యూ ఆ రోజు. స్వీట్ ఏమో ఆల్రెడీ ముందు రోజే చేసేసుకున్నాము ఆకుపై నీళ్ళు. సో అది మా సంక్రాంతి మెన్యూ అనమాట. సో నేను చెప్పాను కదా, ఇక్కడ అన్నీ పెట్టాము. విరాజ్ వచ్చేసి అప్పటికి ఇంకా దీపం వెలిగించలేదన్నమాట. సో విరాజ్ వచ్చి వెనకాల నుంచి అన్ని గుంజాడు, కింద పడిపోయాయి. ఇంకా తర్వాత మళ్ళీ అన్నీ పెట్టి ఇంకా దీపం పెట్టేసి డోర్ పెట్టాము. ఎందుకంటే ఇలానే ఈశాన్ అంటే వద్దు అంటే వాడు ఒక్కొక్కసారి ఊరుకుంటారు, కానీ విరాజ్కి ఏం చెప్పలేం కదా. సో అందుకని చెప్పేసి డోర్ పెట్టాము. అండ్ పండగలు వస్తే చెగోళ్ళు కంపల్సరీ. సో చెగోళ్ళు ఉన్నాయంటే అవి ఛాయ్లో వేసుకోవడం కంపల్సరీ. అట్లా కూర్చుంటావా? అట్లనే చేస్తుందా? మంచిగా ఫుడ్ అయితే తినేసాము. చికెన్ బిర్యానీ, పూరి, మటన్ లంచ్ చేసాము. ఇప్పుడు ఈశాన్, విరాజ్, మామయ్య, శశి పైకి వెళ్ళారు కైట్ ఎగరేయడానికి. సో వెళ్తున్నాను అనమాట. ఈజు బాబు ఎగరేస్తుందా? ఎంత పైకి వచ్చినావు నాన్న? అమ్మా విరాజ్ చూస్తున్నాయా? తీసుకో. అట్లా అనాలా? నీదే బంగారం, నీదే. ఆడు నువ్వు అయ్యో ఉత్త మాంజా తీసుకొని బాటిల్లక మాంజా ఎక్కువ లేకుండా చాలు చాలు ఇడువికి నాన్న ఇటు విష్బాబు చాలు చేతు చూడు. అది లిఫ్ట్. ఏం కొనుకొచ్చినా? ఏది నాన్న? నువ్వు కొనుకొచ్చినావా? అవునా? నువ్వు కొనుకొచ్చినావా? నేను కొనుక్కు రాలే. ఇగో తమ్ముడు ఎక్కిపోతాడంట. విరాజ్ ఎక్కి వీటినంతా కెమెరా కాన్ చేసా అట్లా చూసుకుంటా ఇస్తుంది ఈ ఛానల్. ముక్కు వచ్చిందా ఎవరికి? అవునా, తీద్దాం. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ అనమాట. మేము సంక్రాంతిలో కనుమ రోజు 3rd డే మేము కొత్త డ్రెస్సెస్ వేసుకుంటాము. సో కనుమ రోజు నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇది మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. సో మీకు ఎవరికైనా లింక్ కావాలంటే చెప్పండి, ఐ విల్ గివ్ ఇట్. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్. అండ్ ఈశాన్కి, విరాజ్కి కూడా వేసేసాను అనమాట. ఎందుకు వేసుకున్నావు మరి? తమ్ముడు తెచ్చుకున్నావా నువ్వు? దా మా పూరి చేకుందామా? ఈశాన్ డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ వాల్యూ జోన్. అండ్ విరాజ్ది మ్యాక్స్లో తీసుకున్నాను అనమాట. ఫుల్ స్లీవ్స్ టీషర్ట్ అండ్ పాయింట్, నైట్ పాయింట్ తీసుకున్నాను. సో ఇవి మా అవుట్ఫిట్ డీటెయిల్స్. హోప్ మీ అందరికీ మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నా, ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ప్లీజ్ డూ. నెక్స్ట్ ట్రావెల్ వ్లాగ్స్ పోస్ట్ చేస్తాను. సో డోంట్ మిస్ దోస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.